వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇప్పుడే మనకి తిరుమల స్వామివారికి సంబంధించి లడ్డూ ప్రసాదానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనందరికీ చెప్పడం జరిగింది. ఈ అప్డేట్లో ఏమిటి అంటే, ఇకపై నుంచి భక్తులు ఎవరైనా కానీ దర్శనం టికెట్ ఉంటే ఎక్స్ట్రా లడ్డూలు 4 నుంచి 6 లడ్డూలు మాత్రమే తీసుకోగలరు. సామాన్య భక్తులు ఎవరైనా కానీ దర్శనం టికెట్ ఉంటే ఒక దర్శనం టికెట్కి 1 లడ్డు మాత్రమే ఫ్రీగా ఇస్తారు. ఆ పైన ఎక్స్ట్రా లడ్డు కావాలి అంటే ఖచ్చితంగా మీరు 4 నుంచి 6 లడ్డూలు మాత్రమే తీసుకోగలరు. ఒకవేళ మీకు దర్శనం టికెట్ లేదు అనుకోండి, మీరు కేవలము 2 ఎక్స్ట్రా లడ్డూలు మాత్రమే తీసుకోగలరు. అది కూడా ఆధార్ కార్డు డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇవేనండి ఇప్పుడున్నటువంటి కొత్త రూల్స్. అది కూడా ఈరోజు గురువారం నుంచి కూడా అమల్లోకి రావటం జరిగిందండి. నేను మరలా చెప్తున్నానండి, భక్తులకి ఎవరికైనా కానీ ఒక దర్శనం టికెట్ ఉంటే 1 లడ్డు ఫ్రీ. అలాగే ఎక్స్ట్రా దర్శనం టికెట్లు మీకు ఎలాగో ఉండవు కదండి. ఒక పర్సన్ ఒకసారి మాత్రమే దర్శనం చేసుకోగలడు. సో ఆ వ్యక్తికి 1 లడ్డు మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే 4 నుంచి 6 లడ్డూలు మీ యొక్క టికెట్ పైన మీరు తీసుకోగలరు. దర్శనం టికెట్ లేని భక్తులు ఎవరైనా కానీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే 2 మాత్రమే ఇస్తారండి, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వరు. ఇది ఎందుకు అంటేనండి, తిరుమల కొండపైన దర్శనం టికెట్ లేని వారు కూడా ఎక్స్ట్రాగా 30-40 లడ్డూలు కొనుక్కొని బయట బ్లాక్ మార్కెట్లో దళారుల అవతారంలో ఎక్స్ట్రాగా డబ్బులు కమ్ముకొని ఇవన్నీ కూడా తప్పు కదండి. సో దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ టీటీడీ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రెస్ రిలీజ్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఇది మీకు కమెంట్ సెక్షన్లో పెడతా, చదువుకోండి. అయితే మన అడిషనల్ ఈఓ గారు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే మనకు చెప్పడం జరిగిందండి. నేను ఒకసారి మీకు చదువు వినిపిస్తాను, చూడండి. ఆయన ఏమని చెప్పారంటే, సామాన్య భక్తులకు ప్రయోజనాలు దృష్ట్యా పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శన్ టోకెన్లు లేని భక్తులకు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని 2 లడ్డూలు పొందవచ్చు. ఇందుకోసం లడ్డూ కౌంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలను పొందవచ్చు. అయితే దర్శనం టోకెన్లు లేదా టోకెన్లు కలిగిన భక్తులు 1 ఉచిత లడ్డూతో పాటు గతంలో వలె అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు. టోకెన్ లేదా టోకెన్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి 1 ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు కొనుక్కోవచ్చు. గతంలో కొందరు దళారులు లడ్డూలను కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది. దీనికి అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తులకి ఆధార్ కార్డుపై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించవలసిందా విజ్ఞప్తి చేస్తుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ప్రెస్ రిలీజ్ అండి. మీ అందరికి అర్థమైంది కదా. నేను ఒకసారి కమెంట్ సెక్షన్లో పెడితే చదువుకోండి. నేను మరలా చెప్తున్నా, దర్శనం టికెట్ ఉంటే 1 ఎక్స్ట్రా లడ్డు ఫ్రీ. మీకు నేను మరలా చెప్తున్నానండి, దర్శనం టికెట్ ఉంటే 1 ఫ్రీ లడ్డు, ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే 4 నుంచి 6 మాత్రమే ఇస్తారు. ఒకవేళ దర్శనం టికెట్ లేకపోతే 2 లడ్డూలు మాత్రమే మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే ఇస్తారు. ఇంకా వడ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు దర్శనం టికెట్ ఉండాలి. ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ అనమాట. మీకు అర్థమైంది కదా. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.